రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దృష్టికి సోమవారం ఉదయం తీసుకువెళ్లినట్లు, అలాగే నిందితులపై చర్యలు తీసుకోవాలి అని, హోటల్ వద్ద జరిగిన సంఘటన తాలూకా సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి అని కోరినట్లు తెలుగు శక్తి అధినేత బివి రామ్ తెలిపారు. కేసు డైరీ నెంబర్ 124787/N/2025గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తనపై దాడి జరిగి 3 వారాలు అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అయితే సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిన గాజువాక ఏసీపీ సిఐ ఆయన మాటలు కూడా లెక్క చేయడం లేదు, కేసు నమోదు చేయడం లేదు. విశాఖను బీహార్ లాగా తయారు చేశారు. గాజువాక అంతా ఓ మాఫియాలో తయారైంది. ఈ సందర్భంగా ప్రత్యేక మీడియా మిత్రులతో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరేంద్ర కట్టడం జరిగింది. ఏదైతే నా పైన మే 12 అటాక్ జరిగింది గాజువాకలో, దీనిపైన ఇప్పటికీ కేసు కట్టలేదు. పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారని కూడా చెప్పాను. కలెక్టర్ ఆయన తప్పులేదు. కానీ అక్కడ ఉన్న ఏసీపీ త్రినాథ్ గారు, అక్కడ సీఏ పాఠశాల గారు ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు అంటే విశాఖపట్నం గాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది. అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే చంపేస్తూ ఉంటున్నారు. ఈ బీవీ రామన్ భయపడేవాడు కాదు, భయపెట్టాలని చూస్తే ఆడేస్తా మనం చేస్తున్నారు. అందువల్ల ఇందో మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన సూత్రానికి మనం చేస్తున్నాను. డెఫినెట్గా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల కలెక్టర్ గారు ఒకటే కోరాడు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని. ఇవాళ సాయంకాలం లోపల బయటపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరిగా తయారు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తుందని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత అరాచకం జరగలే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇవాళ గాజువాకలో ఒక మాఫియాగా మాదిరిగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ దాడిలో ప్రధాన సూత్రధారుడు మురళి అని చెప్పి తేలింది, మురళీకృష్ణ. అది పల్లా శ్రీనివాస్ గారు ముఖ్య అనుచరుడు. మరి ఈవేళ మీరు చూసాం ఆయన బర్త్డే హోర్డింగ్స్లో కూడా, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్లో కూడా ఆయన ఫోటోలు మొత్తం అన్నీ ఉన్నాయి. అంటే ఈవేళ నేను ఒకటే అడుగుతున్నాను, 2019 నుంచి 20 దాకా ఈ మురళి ఎక్కువ అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఈ మురళి ఇక్కడ ఏం చేస్తే అడుగుతున్నాను. అంటే ప్రభుత్వాలు మారితే ఈ మురళి అక్కడ జరుగుతున్నాడు. దాన్ని డెఫినెట్గా ఆ మురళి పైన ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని బీహార్ మీద తయారైపోయింది. మరి రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినా భద్రత ఇవ్వగలుగుతారనే డౌట్ అనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్. ఎందుకంటే 100 మంది దాడి చేస్తే నాకే భద్రత ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్. రేపు ప్రధానమంత్రి 21 ప్రోగ్రామ్ని మీరు భద్రత ఇవ్వగలరని ప్రశ్నిస్తున్నా. మరి ప్రధానమంత్రి, ఎందుకంటే నాకైనా పర్లేదు, కానీ ప్రధానమంత్రి కూడా రక్షణ లేకపోతే విశాఖపట్నం పోలీసుల చేతితో దీన్ని ఏమవుతుందని మనం చేస్తాను. నేను ఒకటే కోరుతున్నాను, తక్షణం పోలీస్ కమిషనర్ గారు మీ మాట కూడా లెక్క చేయట్లేదు. మీరు నా ముందే 2 సార్లు ఫోన్ చేశారు ఏసీపీకి, అయినా సరే దే డోంట్ కేర్ యూ. అంటే వాళ్ళ పోలీస్ కమిషనర్ మీకంట ఆ అదృష్టశక్తి అయిన మురళి చాలా గొప్పగా ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి. అంత దయచేసి యాక్షన్ తీసుకొని సాయంకాలం లోపల సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి మరొకసారి కమిషనర్